ఎలా ఉన్నాయి మెటీరియల్స్, ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి సార్, సూపర్ గా ఉంటాయి. ఇందాక ఈవినింగ్ చూశాను. యా, చాలా బాగుంటాయి. ఆ 3 మెటీరియల్స్ నాకు నువ్వు రిసీవ్ చేసినట్టుగా ఒక పిక్ పెట్టు, సెల్ఫీ. 2 పుస్తకాలు ఎదురుగా పెట్టుకుని నాకు సెల్ఫీ పెట్టు. ఓకే సార్. ఓకే. సో టుడే మనం లాస్ట్ 2 క్లాసెస్ అనేది సక్సెస్ఫుల్ గా రన్ చేసాం. అండ్ లైక్ ఫస్ట్ క్లాస్ లో మనము బేసిక్స్ ఆఫ్ అకౌంట్స్ తెలుసుకున్నాం, డెబిట్ క్రెడిట్ ఎలా ఐడెంటిఫై చేయాలో తెలుసుకున్నాం. సెకండ్ క్లాస్ లో గ్రూప్స్ లెడ్జెస్ ఎలా ఐడెంటిఫై చేయాలనేది తెలుసుకున్నాం. ఇది లాస్ట్ బేసిక్ క్లాస్ మనకి. ఈ లాస్ట్ బేసిక్ క్లాస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఈ టాలీలోకి ఎంటర్ అయ్యే ముందుగా ఈ 3 క్లాసులు అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్. ఈ 3 క్లాసెస్లో మనం పర్ఫెక్ట్గా ఉంటేనే ఫర్దర్ క్లాసెస్ నీకు అర్థమవుతాయి, లేకపోతే అర్థం అవడానికి ఏమాత్రం ఛాన్స్ ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో అందుకోసమే బేసిక్స్ పదే పదే చెప్తాను, 1-2 సార్లు. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడుగు, ఓకేనా? చూడండి. ఓకే, ఫస్ట్ చూడు, మనకి మొబైల్లో ల్యాప్టాప్లో మనం చూసుకుంటే ప్రతి ఒక్క ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ కీబోర్డ్స్లో కానీ మనకి ఏముంటాయి, F1 నుంచి F2 వరకు ఫంక్షన్ కీస్ ఉంటాయి. ఈ F1 నుంచి F2 వరకు ఉండే ఫంక్షన్ కీస్లో ఒక్కొక్క దానిలో ఒక్కొక్కలాగా వర్క్ అవుతాయి. ఓకే, టాలీలో ఒక రకంగా యూజ్ చేస్తాం, తర్వాత మనకి ఎంఎస్ ఆఫీస్లో ఒకలా యూజ్ చేస్తాం. ఓకే, అది గమనించాలి. ఒక్కొక్క దాంట్లో మనకి ఒక్కొక్కలాగా ఉపయోగిస్తాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ F2 అంటే డేట్, టు చేంజ్ ఓచర్ డేట్. అంటే ఏంటి, మన బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో, లైక్ పర్చేజ్, సేల్స్, తర్వాత మనకి పేమెంట్, ఎక్స్పెన్సెస్, ఇవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఏం చేస్తాం, ప్రతిరోజు డేట్ మార్చుకుంటూ ఎంట్రీస్ అనేది పోస్ట్ చేసుకోవాలి రియల్ టైంలో పనిచేసేటప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు పర్చేజ్ ఏం జరిగింది, సేల్ ఏం జరిగింది, ఎక్స్పెన్స్ ఏం జరిగింది, ఇన్కమ్ ఏమొచ్చింది అనేది F2 డేట్ మార్చుకుంటేనే ఎంట్రీస్ పాస్ చేయాలి. ఒకే డేట్లోనే అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయకూడదు. ఓకేనా? అంటే ఓన్లీ F2 సార్, దానికి ఆల్టర్నేట్ ప్లస్ ఏమన్నా పేరెక్కి ఏముండవు, F2 ఒకటే. ఓకే, F2 ప్రెస్ చేసి కంట్రోల్ ఆల్ట్ అలాంటివి ఏముండవు. F2 ప్రెస్ చేసి డేట్ మార్చుకొని ఏం ట్రాన్సాక్షన్ అయితే జరిగిందో ఆ ట్రాన్సాక్షన్స్ మనం పోస్ట్ చేయాలి. టు చేంజ్ ఓచర్ డేట్ అంటాం. ఓకేనా, దాన్ని F2 అంటాం. ఇవన్నీ ఓచర్ ఎంట్రీ కీస్ అని చెప్పుకుంటాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. కీబోర్డ్లో కానీ మనకి ల్యాప్టాప్లో కానీ ఉంటాయి. F1 నుంచి F2 వరకు ఫంక్షన్ కీస్ ఉంటాయి, వాటిని ఉపయోగిస్తాం. ఓకే, సో అది. తర్వాత F4 అంటే కాంట్రా. ఇది ఓన్లీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే జరుగుతాయి F4 కాంట్రాలో. లైక్ క్యాష్ డిపాజిట్ ఇన్ SBI బ్యాంక్, క్యాష్ డిపాజిట్ ఇన్ కెనరా బ్యాంక్, క్యాష్ డిపాజిట్ ఇన్ ICICI బ్యాంక్, క్యాష్ డిపాజిట్ ఇన్ HDFC బ్యాంక్. ఇలా నీ బ్యాంకు ట్రాన్సాక్షన్స్ జరిగితే మాత్రమే F4 కాంట్రాలో పోస్ట్ చేయాలి. ఇంకా రిమైనింగ్ ఏవి జరిగినా కూడా పోస్ట్ చేయకూడదు. ఓకేనా, ఓన్లీ నీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే. నీ బిజినెస్ నుంచి డబ్బు తీసుకుని వెళ్ళి బ్యాంకులో వేసినప్పుడు, నీ బిజినెస్కు డబ్బు అవసరమైనప్పుడు, బ్యాంకు నుంచి విత్డ్రా చేసుకున్నప్పుడు, నీకు 2-3 బ్యాంకులు ఉంటాయి. ఏ బ్యాంకులో అయితే అమౌంట్ తక్కువ ఉందో ఆ బ్యాంకులోకి ఎక్కువ ఉన్న బ్యాంకు నుంచి డబ్బు వేరే బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు, క్యాష్ నుంచి పెట్టి క్యాష్కు మార్చుకున్నప్పుడు, ఇలా 4 ట్రాన్సాక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే నువ్వు F4 కాంట్రాలో పోస్ట్ చేయాలి ట్రాన్సాక్షన్స్ని. ఇవి కాకుండా ఏ రేటు ఏ వచ్చినా కూడా నువ్వు కాంట్రాలో పోస్ట్ చేయకూడదు. ఒకటి, క్యాష్ డిపాజిట్ ఇన్ SBI బ్యాంక్ అన్నా, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ కెనరా బ్యాంక్ అన్నా, క్యాష్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ SBI బ్యాంక్ టు HDFC బ్యాంక్ అన్నా, క్యాష్ టు పెట్టి క్యాష్ అన్నా, ఈ 4 ట్రాన్సాక్షన్స్ వస్తే మాత్రమే F4 కాంట్రా. రిమైనింగ్ ఏవి కూడా కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో పెట్టి క్యాష్ అంటే ఏంటి, ఒక నెలలో ఆఫీస్లో ఒక 5,000 ఖర్చు అవుతుంది. సో ప్రతిసారి క్యాష్లో నుంచి డబ్బు వాడుకోకుండా ఆ పెట్టి క్యాష్ అంటే క్యాష్ నుంచి ఒక 5,000 పెట్టి క్యాష్లో పక్కన పెట్టుకుంటాం. ఆ ఆఫీసులో జరిగేటన్ని ఆ పెట్టి క్యాష్ నుంచి ఉపయోగించుకుంటాం. దాన్నే పెట్టి క్యాష్ అంటాం. ఓకే, సో డన్. దాన్ని కూడా కాంట్రాలోనే పెట్టాలి. కాంట్రాలోనే.
ఓకే. సో తర్వాత ఎఫ్ లైన్ పర్చేజెస్, క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్. ఇప్పుడు నువ్వు ఒక దుకాణానికి వెళ్ళినావు, ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చేసినావు 10,000, నీకు కావాల్సిన సరుకు స్టాక్ ఆర్ గూడ్స్ తెచ్చేసుకున్నావు. సో అప్పుడు ఏ కీ తీసుకోవాలి? F9 పర్చేజెస్ తీసుకోవాలి. ఓకే, ఒక దుకాణానికి వెళ్ళినావు, 20,000 సరుకు తెచ్చుకున్నావు, స్టాక్ ఆర్ గూడ్స్. ఎలా? అప్పుకు తెచ్చుకున్నావు, అంటే క్రెడిట్కి తెచ్చుకున్నావు. సో క్రెడిట్కి పర్చేజ్ చేసినప్పుడు పలానా సప్లయర్ అనేది నువ్వు రాసుకోవాలి కదా. గుణా ట్రేడర్స్ కావచ్చు, కళ్యాణ్ ట్రేడర్స్ కావచ్చు, జానకి ట్రేడర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళ పేరు అనేది కంపల్సరీ మనం రాసుకోవాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ లైక్ స్టాక్ పర్చేజెస్ ఫ్రమ్ కళ్యాణ్ ట్రేడర్స్ RS 50,000. తర్వాత గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ జానకి ట్రేడర్స్ RS 30,000. క్యాష్ పర్చేజెస్ అన్నా కూడా F9. పర్చేజ్ ఫర్ క్యాష్ అన్నా F9. ఇలా మనకి F9 పర్చేజెస్ అంటే F9 అంటే పర్చేజెస్. అంటే మన బిజినెస్ మార్కెట్లో ఎవరి దగ్గరికైనా వెళ్ళి మనకు కావాల్సిన సరుకు, స్టాక్ కానీ గూడ్స్ కానీ క్యాష్కు పర్చేజ్ చేసినా, చెక్కుకు పర్చేజ్ చేసినా, అప్పుకు పర్చేజ్ చేసినా, ఓన్లీ స్టాక్ ఆర్ గూడ్స్, నాట్ ఓన్లీ అసెట్స్ కాదు, ఓన్లీ స్టాక్ ఆర్ గూడ్స్ మాత్రమే క్యాష్ కానీ, చెక్కు కానీ, అప్పుకు కానీ పర్చేజ్ చేస్తే మనం తీసుకోవాల్సిన ఫంక్షన్కి F9 పర్చేజెస్. ఓకే, క్లియర్? ఈ స్లైడ్ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మా స్వర్ణ ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? హలో, యా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా వినోద్? ఎనీ డౌట్స్ వినోద్? హలో వినోద్, వినపడుతుందా? హలో, వినపడుతుందా? ఓకే సార్, క్లియర్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ స్లైడ్స్ లో? ఈ స్లైడ్స్ వరకు ఏం లేవు. ఓకే, నెక్స్ట్ చూడు. ఇప్పుడు నువ్వు అప్పుగా పర్చేజ్ చేసినావు అనుకో, అంటే నీ కంపెనీ అప్పుగా పర్చేజ్ చేసింది కళ్యాణ్ దగ్గర నుంచి. అప్పుగా పర్చేజ్ చేసినప్పుడు నువ్వేం చేయాలి? 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో వాళ్ళకి ఏం చేయాలి? డబ్బులు పే చేయాలి. నీ బిజినెస్ ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకుందో వాళ్ళకు డబ్బులు పే చేయాలి. ఎలా? క్యాష్ ఆర్ చెక్. క్యాష్ పెయిడ్ టు కళ్యాణ్ ట్రేడర్స్, చెక్ పెయిడ్ టు గుణా ట్రేడర్స్, క్యాష్ పెయిడ్ టు జానకి ట్రేడర్స్. అంటే నీ బిజినెస్ ఎవరికైతే మార్కెట్లో సెకండ్ పర్సన్కి డబ్బులు పే చేస్తుందో అలాంటి ట్రాన్సాక్షన్స్ని మనం FIO పేమెంట్లో ఎంటర్ చేసుకోవాలి. FIO పేమెంట్లో ఎంటర్ చేసుకోవాలి. క్యాష్ ఆర్ చెక్ పెయిడ్ అంటే మన బిజినెస్ సప్లయర్స్ దగ్గర నుంచి అప్పుగా సరుకు పర్చేజ్ చేసినప్పుడు ఆ పర్చేజ్ చేసిన తర్వాత ఆ సప్లయర్స్కి మన బిజినెస్ డబ్బులు పే చేయాలి. అది ఎలా? క్యాష్ ఆర్ చెక్ రూపంలో పే చేస్తాం. అలాంటప్పుడు మనము ఏ దాంట్లో ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి? పేమెంట్. సో పేమెంట్లో పోస్ట్ చేయాలి. ఇలా పేమెంట్లో మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, ఎందుకంటే ఈ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి అంటే మన బిజినెస్ సప్లయర్స్ దగ్గర నుండి అప్పుగా స్టాక్ కానీ గూడ్స్ కానీ పర్చేజ్ చేసినప్పుడు మనం 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో ఆ సప్లయర్స్కి అనేది మనం అమౌంట్ పే చేయాలి, అంటే మన బిజినెస్ అమౌంట్ పే చేయాలి. సో అలాంటప్పుడు మనం FIO పేమెంట్లో పోస్ట్ చేసుకుంటాం. ఓకే, డన్. ఓకే, అవి కాకుండా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కూడా FIOలోనే పోస్ట్ చేయాలి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏ కిలో పోస్ట్ మనం ఏం సంబంధించి వస్తాయి అంటే వేజెస్, ఫ్యాక్టరీ రెంట్, క్యారేజ్ ఇన్వర్స్ అండ్ ఎక్స్పోర్ట్ డ్యూటీ, ఇంపోర్ట్ డ్యూటీ, గోడౌన్ రెంట్ అండ్ యాజ్ యూజువల్ పవర్ అండ్ ఫ్యూయల్. ఇలాంటివి లెడ్జెస్ ఏ వచ్చినా మీకు ప్రాబ్లమ్స్లో మనం FIOలోనే తీసుకోవాలి. అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏమొస్తాయి? ఇంకా రెంటు, శాలరీసు, టెలిఫోన్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, డిప్రిషియేషన్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇన్సూరెన్స్ ప్రీమియం, బ్యాడ్ డెబ్ట్స్, మిస్లెన్ ఎక్స్పెన్సెస్,
ఇలాంటివి ఏ వచ్చినా కూడా F5 పేమెంట్లోనే పోస్ట్ చేసుకోవాలి. క్లియర్? F5 పేమెంట్ అంటే అర్థమైందా? అర్థమైంది. యా, చూడండి. నెక్స్ట్ చూడండి. F8 సేల్స్, క్యాష్ ఆర్ క్రెడిట్ సేల్స్. ఓకే, సో క్యాష్ ఆర్ క్రెడిట్ సేల్స్ చూడండి. F8 అంటే సేల్స్ అంటే F8 అని తీసుకోవాలి. సో క్యాష్ ఆర్ క్రెడిట్ సేల్స్ అన్నాం. ఓకే, మన బిజినెస్ మార్కెట్లో కస్టమర్స్కి స్టాక్ కానీ గూడ్స్ కానీ క్యాష్కు కానీ సేల్ చేసిన, చెక్కుకు కానీ సేల్ చేసిన, ఒకవేళ అప్పుగా అంటే క్రెడిట్కి సేల్ చేసిన, మనం తీసుకోవాల్సిన ఫంక్షన్కి ఏంటి అంటే F8 సేల్స్లో తీసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ సేల్స్ అని వచ్చిన, సేల్స్ ఫర్ క్యాష్ వచ్చిన, తర్వాత స్టాక్ సేల్స్ టు స్వర్ణ ట్రేడ్స్ వచ్చిన, గూడ్స్ సేల్స్ టు జై ట్రేడ్స్ వచ్చిన, ఓకే, తర్వాత సేల్స్ ఫర్ చెక్ వచ్చిన, ఇలాంటి ట్రాన్సాక్షన్స్ మీకు రియల్ టైంలో తగిలినా లేదంటే ప్రాబ్లమ్స్లో మీరు చేసేటప్పుడైనా మనం F8 అంటే సేల్స్ అని తీసుకోవాలి. ఓన్లీ స్టాక్ ఆర్ గూడ్స్ వరకే, అసెట్స్ వచ్చినప్పుడు కాదు. అసెట్స్ వచ్చినప్పుడు వేరేది తర్వాత చెప్తాను. ఓకే, చూడండి. తర్వాత F6 అంటే రిసీప్ట్. సో ఈ రిసీప్ట్ అనేది ఏ పాయింట్ ఆఫ్లో వస్తుంది అంటే మన బిజినెస్ కస్టమర్స్కి అప్పుగా సేల్ చేసినప్పుడు ఆ కస్టమర్స్ దగ్గర నుండి మనకు డబ్బులు రావాలి. సరుకు తీసుకున్నాడు కదా కస్టమర్, మన దగ్గర అప్పుగా తీసుకున్నాడు. అతను ఏం చేయాలి? 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో అతను మనకు డబ్బులు పే చేయాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? ఆ కస్టమర్ మనకు డబ్బులు ఇస్తాడు కాబట్టి అది మన బిజినెస్కి ఇన్కమ్ అవుతుంది. ఇన్కమ్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎక్కడ పోస్ట్ చేసుకోవాలి టాలీ ప్రైమ్లో అంటే F6 రిసిప్ట్స్లో పోస్ట్ చేసుకోవాలి. సో లైక్ ఎగ్జాంపుల్స్, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ స్వర్ణ ట్రేడర్స్, చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ జై ట్రేడర్స్, ఇలాంటివి ఏమైనా వచ్చినా మనం F6 రిసిప్ట్లో పోస్ట్ చేసుకోవాలి. చూడండి. తర్వాత ఇవి కాకుండా ఇంకా ఏమొస్తాయి సార్ రిసిప్ట్లో అంటే డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఏ వచ్చినా కూడా F6 రిసిప్ట్లోనే పోస్ట్ చేయాలి. సో లైక్ ఇంకా చూడండి ఏమొస్తాయంటే ఈ డైరెక్ట్ ఇన్కమ్ అంటే ఫ్రైట్, లైక్ ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ఫ్రైట్ ఛార్జెస్ రిసీవ్డ్, డెలివరీ ఛార్జెస్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్, ఇలాంటి పదాలు వచ్చినా మనం F6 రిసిప్ట్లోనే పోస్ట్ చేయాలి. అవి కాకుండా ఇంకా రెంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, తర్వాత ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఓకే, కమిషన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇలాంటి పదాలు వచ్చినా F6 రిసిప్ట్లోనే పోస్ట్ చేయాలి. ఓకే, డన్. సో రిసిప్ట్లో ఏమేమి వస్తాయి? ఒక కస్టమర్ మన బిజినెస్కి డబ్బులు పే చేసిన, తర్వాత ఇన్కమ్లు, డైరెక్ట్ ఇన్కమ్లు కానీ ఇండైరెక్ట్ ఇన్కమ్లు వచ్చినా మనం ఎక్కడ పోస్ట్ చేసుకోవాలి? F6 రిసిప్ట్లో పోస్ట్ చేసుకోవాలి. ఓకే, క్లియర్? ఎనీ డౌట్? సో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఓకే, డన్. తర్వాత F7 జర్నల్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. సో డిప్రిసియేషన్, పర్చేజ్ రిటర్న్, సేల్స్ రిటర్న్ ఉన్నాయి. డిప్రిసియేషన్ అనేది ఎప్పుడు తీస్తాం సార్ అంటే మన బిజినెస్ కోసం ఏవైనా అసెట్లు కొని వాటిని ఉపయోగించుకొని, అసెట్లు అంటే ఏమొస్తాయి? కంప్యూటర్, ఫర్నిచర్, బిల్డింగ్, ల్యాండ్ అండ్ మెషినరీ, ప్రింటర్, ల్యాప్టాప్, ఇలాంటివి ఏమైనా కొని 2-3 సంవత్సరాలు మన బిజినెస్ పర్పస్ ఉపయోగించుకొని వాటిని సెకండ్ హ్యాండ్గా అమ్ముతాం చూడండి. అసెట్ల మీద సంవత్సరం వాల్యూ అనేది తగ్గుతూ వస్తుంది. సో అవి దాన్నే డిప్రిసియేషన్ అంటారు. తర్వాత పర్చేజ్ రిటర్న్, నువ్వు ఆల్రెడీ స్టార్టింగ్లో ఒక సప్లయర్ నుంచి సరుకు పర్చేజ్ చేసింటావు ఒక 50,000, దాంట్లో కొంచెం సరుకు డ్యామేజ్ వచ్చి ఉంటుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? పర్చేజ్ రిటర్న్ చేస్తావు సప్లయర్కి, దాన్ని పర్చేజ్ రిటర్న్ అంటాం. సర్వీస్ వరకు. అదే ఇన్వెంటరీలో అయితే మనకి డెబిట్ నోట్ తీసుకోవాలి. తర్వాత సేల్స్ రిటర్న్ అంటే ఏంటి? నువ్వు కస్టమర్కి సేల్ చేసి ఉంటావు, 1,00,000 రూపాయల సరుకు సేల్ చేసావు, దాంట్లో 30,000 సరుకు డ్యామేజ్ అయింది. కస్టమర్ నీకేం చేస్తాడు? సేల్స్ రిటర్న్ చేస్తాడు. అంటే డిప్రిసియేషన్ వచ్చినా, పర్చేజ్ రిటర్న్ వచ్చినా, సేల్స్ రిటర్న్ వచ్చినా ఈ 3 కూడా మనం F7 జర్నల్లో పోస్ట్ చేసుకోవాలి. క్లియర్? ఎనీ డౌట్స్?
వినోద్ No. అలాగడ్డ ఎనీ డౌట్స్? నో యా మీకండి బెంగళూరు వినోద్ గారు క్లియర్ అండి ఈ చార్ట్? జస్ట్ లిజన్ అండి, ఓకేనా? నెక్స్ట్ ఈ స్ట్రక్చర్ చూడండి, ఇది చాలా 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 ఇంపార్టెంట్, ఇవి బాగా అర్థం అవ్వాలి. ఓకే, 1-2 సార్లు అడగండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, పర్చేజెస్, స్టాక్ ఆర్ గూడ్స్ అండ్ సెల్లింగ్ పర్పస్. రైట్ సైడ్లో అసెట్, ఆఫీస్ పర్పస్. ఓకే, ఇక్కడ చూడండి, క్యాష్ ఆర్ చెక్, క్రెడిట్. ఫర్ ఎగ్జాంపుల్, మన బిజినెస్ వెళ్ళి మార్కెట్లో స్టాక్ కానీ గూడ్స్ కానీ క్యాష్కు కానీ చెక్కు కానీ ఒకవేళ అప్పుకు కానీ పర్చేజ్ చేస్తే మనం తీసుకోవాల్సిన ఫంక్షన్కి F9. సో ఎగ్జాంపుల్, క్యాష్ పర్చేజెస్ అన్నా, పర్చేజెస్ ఫర్ క్యాష్ అన్నా, స్టాక్ పర్చేజెస్ ఫ్రమ్ రాజు ట్రేడర్స్ అన్నా, గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ రామా ట్రేడర్స్ అన్నా, జస్ట్ పర్చేజ్ ఫ్రమ్ పల్లవి ట్రేడర్స్ అన్నా, పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ ట్రేడర్స్ అని క్రెడిట్ అన్నా, ఇలా 8 ట్రాన్సాక్షన్స్ ఏ వచ్చినా మనం తీసుకోవాల్సిన ఫంక్షన్కి ఏంటి? F9. ఓకేనా? వచ్చిందా? స్టాక్ అండ్ గూడ్స్ మాత్రమే F9, గుర్తుపెట్టుకో. తర్వాత అసెట్, ఇది చాలా జాగ్రత్త. అసెట్ అంటే ఏంటి? కంప్యూటర్, ల్యాండ్, ఫర్నిచర్, మెషినరీ. ఓకే, సో ఇక్కడ చూద్దాం, క్యాష్ ఆర్ చెక్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ క్యాష్ ఆర్ చెక్. ఏకి తీసుకోవాలి? ఒక అసెట్ని క్యాష్ కానీ చెక్కు కానీ పర్చేజ్ చేసినప్పుడు మన బిజినెస్ ఏకి తీసుకోవాలి? F5 పేమెంట్ తీసుకోవాలి. తర్వాత ల్యాండ్ పర్చేజెస్ ఫర్ క్యాష్ ఆర్ చెక్, ఏకి తీసుకోవాలి? F5 తీసుకోవాలి. తర్వాత ఫర్నిచర్ పర్చేజెస్ ఫర్ క్యాష్ ఆర్ చెక్, F5 తీసుకోవాలి. మెషినరీ పర్చేజెస్ ఫర్ క్యాష్ ఆర్ చెక్, F5 తీసుకోవాలి. ఓకే, సో తర్వాత ఒకవేళ అప్పుగా పర్చేజ్ చేస్తే అసెట్స్ మాత్రమే. కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్, ఇక్కడ అసెట్ అప్పుగా అంటే ఎవరు వస్తారు? మనసులో పేర్లు వస్తాయి. అంటే కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ట్రేడర్స్ అంటే F9. ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్ అంటే F9 వస్తుంది, F7 వస్తాయి. మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ పల్లవి ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ అంటే F7 వస్తాయి. ఒక అసెట్ని క్యాష్ కానీ చెక్కు కానీ పర్చేజ్ చేస్తే F5లో పోస్ట్ చేయాలి. ఒక అసెట్ని అప్పుకు పర్చేజ్ చేస్తే F7లో పోస్ట్ చేసుకోవాలి. అలా కాకుండా ఒక అసెట్ని మనిషి పేరు వస్తుంది, అసెట్ వస్తుంది, లాస్ట్లో క్యాష్ ఆర్ చెక్ వస్తుంది, అప్పుడు ఏకి తీసుకోవాలి? F5నే తీసుకోవాలి. ఓకే, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్లా అనిపిస్తుంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్ ఫర్ క్యాష్, అసెట్ వచ్చింది, మనిషి పేరు వచ్చింది, లాస్ట్లో ఫర్ క్యాష్ వచ్చింది. సార్ పేరు వచ్చింది కదా సార్, పేరు వస్తే అప్పు కానీ మీరే చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు మళ్ళీ F5లో తీసుకోవాలి సార్ అంటే, మీ ఓనర్ వచ్చి అడిగినప్పుడు ఎక్కడ కొన్నావు అసెట్ అన్నప్పుడు, ఫలానా కంపెనీలో కొన్నాను. ఎలా కొన్నావు? క్యాష్ కొన్నావు కూడా, బట్ పేరు మాత్రమే ఫలానా కంపెనీ అని, అంతే. ఆ జరిగిన ట్రాన్సాక్షన్ క్యాష్కు జరిగిందని అర్థం, కాబట్టి F5 తీసుకోవాలి. క్లియర్? ఈ చాట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏదో డౌట్స్ ఉన్నాయండి? ఇప్పుడు క్రెడిట్ అనేది ఉంది కదా సార్, F7. అవును, అది పర్చేజ్ అయినప్పుడు మనం F9 కదా. అసెట్స్ అదే కదా చెప్తున్నాను, అసెట్స్ వచ్చినప్పుడు, గూడ్స్ అండ్ స్టాక్ వచ్చినప్పుడు డిఫరెన్స్ అదే. ఇప్పుడు వరకు చెప్పింది అదే. పర్చేజ్ వచ్చిందని నువ్వు డైరెక్ట్ F9 వేయకూడదు. ఆ పర్చేజ్ పక్కన స్టాక్ ఉందా, గూడ్స్ ఉందా, అసెట్స్ ఉన్నాయా గమనించాలి.
ఓకే ఓకే ఓకేనా? సో ఆ పర్చేజ్ పక్కన ఉమ్, ఏమున్నాయి, ఇది అసెట్టా, ఇది స్టాకా అనేది నీకు తెలియాలి. నీకు తెలియాలంటే సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలి. సో అది ఉమ్, అసెట్టా, నార్మల్ స్టాక్ అని ఎలా తెలుస్తుంది? ఆ అసెట్స్ ఏంటో నీకు తెలియాలి. సో ఉమ్, కంప్యూటర్, ల్యాండ్, ఫర్నిచర్, మెషినరీ, ల్యాప్టాప్, ప్రింటర్ ఇలాంటివన్నీ నా బిజినెస్ కి ఉపయోగించుకోవడానికి ఉపయోగించుకుంటాను అని. నువ్వు అమ్మడానికి తెచ్చుకోలేవి, ఓకే నీ బిజినెస్ కోసం ఉపయోగించుకుంటున్నావు. ఓకేనా? అమ్మడానికి తెచ్చుకునేది ఓకే ఏంటి? స్టాకు లేదా గూడ్స్. ఇవి గూడ్స్ అమ్ముతావు, ఓకే సెల్లింగ్ పర్పస్. ఇవి అమ్మవు కదా, నీ ఆఫీస్ పర్పస్ లో కదా ఉపయోగించుకుంటావు. సో అలాంటప్పుడు నీకేమొస్తుంది? అసెట్స్ అయితే ఒకలా వస్తాయి, అసెట్స్ కాకుండా స్టాక్ ఆర్ గూడ్స్ వస్తే ఒకలా వస్తాయి ఫంక్షన్ కీస్. ఓకే, క్లియర్? యా, డన్. క్లియర్ క్లియర్ ఇదే విధంగా సేల్స్ కూడా ఉంటాయి, చూద్దాం. సేమ్ సేల్స్ కూడా సేమ్ అంతే. చూడు, స్టాక్ ఆర్ గూడ్స్, సెల్లింగ్ పర్పస్, క్యాష్ ఆర్ చెక్ లేదా క్రెడిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఏ వచ్చినా కూడా F8 తీసుకోవాలి. ఎలా వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ సేల్స్ అన్న F8, సేల్స్ ఫర్ క్యాష్ అన్న F8, స్టాక్ సేల్స్ టు బాలాజీ ట్రేడర్స్ అన్న F8, గూడ్స్ సేల్స్ టు కృష్ణా ట్రేడర్స్ అన్న F8, జస్ట్ సేల్స్ టు రాజా ట్రేడర్స్ అన్న F8, సేల్స్ టు ప్రియా ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ అన్న F8. అంటే టోటల్గా 8 ట్రాన్సాక్షన్లు వస్తాయి. ఈ 8 ట్రాన్సాక్షన్లు వచ్చినా నువ్వు తీసుకోవాల్సిన ఫంక్షన్కి ఏంటి? F8. అది ఏదానికి? స్టాక్ ఆర్ గూడ్స్ మాత్రమే, సెల్లింగ్ పర్పస్. స్టాక్ ఆర్ గూడ్స్ అయితే మాత్రమే F8 తీసుకోవాలి, అసెట్స్ అయితే కాదు. ఒకవేళ అసెట్ పర్పస్ అయితే చూడండి, కంప్యూటర్ సోల్డ్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ అంటే ఏకి తీసుకోవాలి? F6 తీసుకోవాలి. ల్యాండ్ సోల్డ్ ఫర్ చెక్ F6 తీసుకోవాలి. ఫర్నిచర్ సోల్డ్ ఫర్ క్యాష్ F6 తీసుకోవాలి. మెషినరీ సేల్స్ ఫర్ చెక్ F6 తీసుకోవాలి. ఒక అసెట్ని నువ్వు సేల్ చేస్తున్నావు అంటే కస్టమర్స్కి, క్యాష్ కానీ చెక్ కానీ 20,000 గల వస్తువును సేల్ చేస్తున్నప్పుడు 20,000 గల అమౌంట్ నీకు వస్తుంది కదా. సో కాబట్టి అది F6 వస్తుంది, ఇన్కమ్. ఒకవేళ అసెట్ని అప్పుగా సేల్ చేస్తే ఏ దాంట్లో తీసుకోవాలి? F7లో తీసుకోవాలి. లైక్ కంప్యూటర్ సోల్డ్ టు రాజా ట్రేడర్స్ F7, ల్యాండ్ సోల్డ్ టు ప్రియా ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ F7, ఫర్నిచర్ సోల్డ్ టు కార్తిక్ ట్రేడర్స్ F7, మెషినరీ సోల్డ్ టు బాలాజీ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ F7. అది పర్చేజ్లైనా సేల్స్లైనా ఒక అసెట్ని అప్పుగా కానీ పర్చేజ్ చేసినా, అప్పుగా కానీ సేల్ చేసినా మనం తీసుకోవాల్సిన ఫంక్షన్కి F7. ఒకవేళ అసెట్ వస్తుంది, మనిషి పేరు వస్తుంది, లాస్ట్లో క్యాష్ ఆర్ చెక్ వస్తుంది, అప్పుడు ఏం తీసుకోవాలి? F6 తీసుకోవాలి. లైక్ కంప్యూటర్ సోల్డ్ టు ప్రియా ట్రేడర్స్ ఫర్ క్యాష్. మీ ఓనర్ వచ్చి అడిగినప్పుడు ఎవరికి సేల్ చేసావు అంటే నువ్వు చెప్పాలి, ప్రియా ట్రేడర్స్కి సేల్ చేశాను సార్. ఎలా సేల్ చేసావు? క్యాష్కి సేల్ చేశాను సార్ అని చెప్పాలి. సార్ పేరు వచ్చిందంటే అది F8 కదా, మీరు మళ్ళీ ఇట్లా చెప్తున్నారంటే ఆడ అసెట్ వాల్యూ, నార్మల్ స్టాక్ ఆర్ గుడ్స్ కాదు, అసెట్స్. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత ఫర్నిచర్ సోల్డ్ టు కళ్యాణ్ ట్రేడర్స్ ఫర్ చెక్ అయినా కూడా F6 తీసుకోవాలి. ఓకే, సో అలా. ఓకేనా? ఎనీ డౌట్స్? ఈ స్ట్రక్చర్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ బేసిక్స్ 3 days క్లాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. 1-2 సార్లు వీటన్నిటిని బాగా చదివి గుర్తు పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. పర్చేజెస్ స్టాక్ ఫ్రమ్ స్వర్ణ ట్రేడర్స్ 30,000 ఏకి తీసుకోవాలి? ఏది తీసుకోవాలి వినోద్? F9. వెరీ గుడ్. తర్వాత పర్చేజెస్ స్టాక్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ 70,000 ఏకి తీసుకోవాలి? క్యాష్ అంటే F6. బాగా చూడు, ఒక స్టాక్ని కానీ గూడ్స్ని కానీ అప్పుకు పర్చేజ్ చేసిన, క్యాష్కు పర్చేజ్ చేసిన, చెక్కు కానీ పర్చేజ్ చేసిన ఏకి తీసుకోవాలి? F9 సార్. వెరీ గుడ్.
అసెట్ పర్చేస్ ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ట్రేడర్స్ 40,000 ఆన్ క్రెడిట్ ఏకి తీసుకోవాలి. F7. వెరీ గుడ్. తర్వాత కంప్యూటర్ పర్చేజెస్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ 20,000 ఏకి తీసుకోవాలి. కంప్యూటర్ ఇది F7. బాగా చూడు, ఒక అసెట్ ని క్యాష్ కానీ చెక్ కానీ సేల్ చేస్తే పర్చేజ్ చేస్తే ఏకి తీసుకోవాలి. ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చేస్తున్నారు కంప్యూటర్ కొని, ఏం తీసుకోవాలి. F9. F5. తర్వాత ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ కావ్య ట్రేడర్స్ 80,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి. ల్యాండ్ పర్చేజ్ yes. F5. వెరీ గుడ్. అసెట్స్ అంటే ఏంటో నీకు తెలియాలి, స్టాక్ అండ్ గూడ్స్ ఏంటో తెలిస్తే గుర్తు పెట్టుకుంటే లాస్ట్ క్లాసెస్ బాగా చెప్పగలుగుతాం. నెక్స్ట్ సేల్స్ స్టాక్ సేల్స్ టు లతా ట్రేడ్స్ 40,000 ఏకి తీసుకోవాలి. F6. సేల్స్ అంటే ఏకి తీసుకోవాలి. F6 కదా సార్. బాగా చూడు, F8. సేల్స్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి. F6. చెక్ ఆర్ క్యాష్. F8. వెరీ గుడ్. అదే అసెట్స్ అయితే F6. ల్యాండ్ సేల్స్ టు కళ్యాణ్ ట్రేడర్స్ 40,000 అని క్రెడిట్ ఏకి తీసుకోవాలి. ల్యాండ్ సేల్స్ F7. తర్వాత మెషినరీ సేల్స్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి. మిషనరీ సేల్స్ ఒక అసెట్ ని అప్పుగా డైరెక్ట్ గా క్యాష్ కానీ సేల్స్ కానీ సేల్ చేస్తే ఆన్ ద స్పాట్ డబ్బులు వస్తుందంటే ఏంటిది, బిజినెస్ ఇన్కమ్. F6. తర్వాత బిల్డింగ్ సోల్డ్ టు ప్రవళిక ట్రేడర్స్ 1 lakh ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి. F7. బాగా చూడు, ఇలా జరిగే ట్రాన్సాక్షన్ క్యాష్ కా క్యాష్. మళ్ళీ క్యాష్ అనేప్పుడు ఏం తీసుకోవాలి. F6. వెరీ గుడ్. సో ఇలా తర్వాత స్టేషనరీ పర్చేజెస్ ఫ్రమ్ హరీష్ 40,000 అని క్రెడిట్. 7 స్టేషనరీ పర్చేజెస్ ఫ్రమ్ వరుణ్ 40,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్. F5. ఇలాగా మనం ఏం చేయాలి, ఆ 4 ప్రాబ్లమ్స్కి ఏవైతే ఉన్నాయో ఫంక్షన్ కీస్ ఐడెంటిఫై చేయాలి. ఆల్రెడీ 4 ప్రాబ్లమ్స్ చెప్పాం కదా, ఆ 4 ప్రాబ్లమ్స్కి చేయాలి. కనబడుతుందా స్క్రీన్? యా. ఇప్పుడు క్యాపిటల్ ఉంది కదా, ఇప్పుడు క్యాపిటల్ ఉంది. క్యాపిటల్ అంటే బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ అంటే ఏం తీసుకోవాలి, ఏ ఫంక్షన్ కి తీసుకోవాలి. ఇన్కమ్ అంటే రిసిప్ట్ F6 తీసుకోవాలి. F6. యా డన్. తర్వాత పర్చేస్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్ అంటే ఏకే తీసుకోవాలి. F9 తీసుకోవాలి. తర్వాత సేల్స్ టు ప్రియా ట్రేడ్స్ అంటే ఏకే తీసుకోవాలి. సేల్స్ అంటే ఏకే తీసుకోవాలి. F8. తర్వాత క్యాష్ డిపాజిట్ ఇన్ SBI బ్యాంక్ ఏకే తీసుకోవాలి. బ్యాంక్ సంబంధించిన ట్రాన్సాక్షన్ ఏకీలో పోయాలి. అంటే F4. యా. తర్వాత ఈడ పైన ఏం చేసావు, అప్పుగా పర్చేజ్ చేసినావు. ఈడ ఏం చేస్తున్నావు, కింద
చెక్ పెయిడ్ టు ప్రేమ్ కుమార్. ఓకే, 2,50,000 పర్చేజ్ చేసినాం. ఇక్కడ ఎంత డబ్బులు ఇస్తున్నాం? 80,000 ఇస్తున్నాం. అంటే మన బిజినెస్ సప్లయర్ కి డబ్బులు పే చేస్తుంది. అంటే మన బిజినెస్ కి అది ఎక్స్పెన్సా ఇన్కమా? ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ అంటే ఏకే తీసుకోవాలి. అంటే పేమెంట్ చేస్తున్నాం కాబట్టి F5. వెరీ గుడ్. తర్వాత రెంట్ కడుతున్నాం, మన బిల్డింగ్ ఓన్ కాదు, రెంట్ కడుతున్నాం నెల నెల. అది మన బిజినెస్ కి ఎక్స్పెన్సా ఇన్కమా? ఎక్స్పెన్సెస్. ఏకే తీసుకోవాలి. పేమెంట్ F5. వెరీ గుడ్. తర్వాత చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రియా ట్రేడర్స్. పైన ఏం చేసాం? ప్రియాకు సేల్ చేసాం. ఎంతకి? 3,00,000కి. సో అతను ఎంత ఇచ్చాడు మనకి? 1,20,000 ఇస్తున్నాడు. అతను మనకి డబ్బులు ఇస్తున్నాడు అంటే అది మన బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఇన్కమ్. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి. రిసిప్ట్, అదే F6. వెరీ గుడ్. తర్వాత బయటికి ఏదో ఆఫీస్ పర్పస్ మీద ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, బయటికి వెళ్తున్నాం, అది మన బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్సెస్. ఏకి తీసుకోవాలి. అంటే F5. వెరీ గుడ్. తర్వాత బ్యాంక్ నుంచి మనకు డబ్బులు అవసరమైంది, బ్యాంక్ నుంచి డబ్బులు విత్డ్రా చేసుకుంటున్నాం, అది మన బిజినెస్ కి డబ్బులు బ్యాంక్ నుంచి వస్తుంది. బ్యాంక్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఏకిలో వేయాలి. బ్యాంకుకు ఇది కాంట్రాక్ట్ F4. వెరీ గుడ్. తర్వాత వేజెస్. సో వేజెస్ అనేది కూలీలు ఇస్తాం, కూలీ ఇస్తున్నాం మన దగ్గర పనిచేసే వాళ్ళకి. ఆ రోజు పనిచేసి వెళ్ళిపోతారు ఫ్యాక్టరీలో, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం ఆన్ ద స్పాట్ లో. అది మన బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్స్ అంటే ఏకే తీసుకోవాలి. పేమెంట్ F5. సేమ్ అంతే. ఇలాగా ఈ 4 ప్రాబ్లమ్స్ కూడా చేయాలి. సో ఫస్ట్ది F6 అవుతుంది, F9, F8, F5, F4 కాంట్రా, F5 అండ్ F5 పర్చేజ్ రిటర్న్ F7, సేల్స్ రిటర్న్ F7, వేజెస్ F5. చూడు, ఇలా అసెట్స్ వచ్చినప్పుడు పక్కన ఏముండవు, అది పర్చేజ్ నెట్గా ఊహించుకోవాలి. క్యాష్ కు పర్చేజ్ చేసినట్టుగా ఊహించుకోవాలంటే క్యాష్ కు పర్చేజ్ చేస్తే అసెట్ ని F5 తీసుకోవాలి. గుర్తుపెట్టుకో. ఈ ప్లేస్ లో ఫర్నిచర్ ప్లేస్ లో కంప్యూటర్ వచ్చినా, ల్యాండ్ వచ్చినా, బిల్డింగ్ వచ్చినా, మెషినరీ వచ్చినా, ప్రింటర్ వచ్చినా, ఏదైనా రాని, జస్ట్ పర్చేజ్ లేకుండా అసెట్ సింగిల్ గా ఉందంటే నువ్వు దాన్ని పర్చేజ్ చేసినట్టుగా ఊహించుకోవాలి అకౌంట్స్ పరంగా. ఓకేనా? సో తర్వాత చెక్ రిసీవ్డ్ F6, ఇంట్రెస్ట్ పెయిడ్ F5, రిపేర్స్ F5, కమిషన్ F5, క్యాష్ పెయిడ్ టు భారత్ ట్రేడర్స్ F5. ఇలాగా మనము 4 ప్రాబ్లమ్స్ చేసేయాలి.